श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 58 59 సూత్రాలను చదువుదాం. అన్యస్మాద్ సౌలభ్యం భక్తౌ ప్రమాణంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాచ్చ. గడిచిన సత్సంగంలో మనం ఈ రెండు సూత్రాలని చూశాం. నారదులు వారు చెప్తున్నారు, భక్తి చేయటం, భక్తి మార్గాన్ని అనుసరించటం, దాని ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించటం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది, సౌలభ్యమైనటువంటిది. ఎంతో ఈజీగా అందరికీ, ఎటువంటి వారికైనా సరే కర్మకాండ చేయాలంటే చాలా అర్హతలు ఉండాలి. అందరూ చేయటానికి వల్ల కాదు. అలాగే ఉపాసన యోగాలు చేయాలంటే చాలా నిష్టలు నియమాలు ఉంటాయి, అది అందరికీ కష్టం. రాజయోగం చేయాలంటే ఆరోగ్యంగా ఉన్నవాడే ఆసనాలు వేయగలడు, రాజయోగం చేయగలడు. జ్ఞానయోగానికి నేరుగా రావాలన్నా కూడా ఒకడికి సాధన చతుష్టయ సంపత్తి అనే 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇప్పుడు వీటన్నిటిలో చెల్లాదవను ఎవరి అప్లికేషన్లు అయితే వీటిలో దేంట్లోనూ ఒప్పుకోలేదో వాళ్ళందరినీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో నారదులు వారి నారద భక్తి సూత్రాలలో అందరిటి నా దగ్గరికి వచ్చేసేయండి, అందరికీ ఫ్రీ ఎంట్రన్స్. నీకే క్వాలిఫికేషన్ ఉంది, నువ్వు ఏ జాతికి చెందినవాడవు, ఏ మతానికి చెందినవాడవు, అవన్నీ ఏమి చూడవు. నీ దగ్గర ఏం నువ్వు భక్తి కావాలి, నా భగవంతుడు కావాలని నువ్వు ఇటు వచ్చావంటే వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తాం. అంత సులభమైనటువంటిది ఈ భక్తి అని చెప్పి దాని గురించి మనం విచారణ చేశాం. మరొకటి చెప్పారు ఏమిటంటే 59లో ఈ ప్రేమ భక్తి అనేటువంటిది భగవంతుడి విషయంలోనే, ఆత్మ విషయంలోనే చెల్లుతుంది, కానీ లోక విషయంలో చెప్పే మనం ఉపయోగించినా కూడా పదాలు ప్రేమ అని, లవ్ అని, ఇవన్నీ కూడా ఈ భక్తి ప్రేమకు, ఆత్మ ప్రేమకు సమముగా అవి అవ్వవు. ఎందుకంటే వాటన్నిటికీ మార్పులుంటాయి, ఎదుర్పులుంటాయి, ఎదురు చూడటాలుంటాయి. యూ విల్ హ్యావ్ రిజెక్షన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మోడిఫికేషన్స్. కానీ ఈ భక్తిలో, పరమాత్ముడి మీద భక్తి, ఈ ప్రేమలో, దీంట్లో అటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి ఇది అన్కండిషనల్ లవ్. కాబట్టి దీనికి ఏదైనా ప్రమాణం కావాలా, ఏదైనా ప్రూఫ్ కావాలా అంటే నేనున్నాను అని నమ్మటం, నాకు నేను నచ్చుతాను. మనం ఎంత అందంగా ఉన్నామో, నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామని కూడా వాళ్ళ ముఖం వాళ్ళకి నచ్చుతారు. అందుకనే అందరు అద్దాన్ని ఎన్నోసార్లు చూసుకుంటాం ఒక రోజులో. కాబట్టి తనకు తాను నచ్చలేదనేవాడు ఎవరు ఉండరు. పైకి ఏదైనా చెప్పినా కూడా తనకు తాను నాకు నేను నచ్చలేదనేటువంటిది ఉండదు, అది సహజం కాదు. నాకు నేను నచ్చుతాను, నాకు నేను తెలుసు, నేను ఉన్నాను అనేటువంటి భావనే ఉంది. కాబట్టి దానికి ఏం ప్రమాణం కావాలి? ఇప్పుడు ఒక చోట భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఏదో టీవీ చూస్తున్నారండి. కరెంటు పోయింది, వాళ్ళ ఇంట్లో యూపీఎస్ లేదు, ఏ వెలుతురు లేదు, చీకటిగా ఉంది.
అప్పుడు భర్త అడుగుతాడా ఏంటి భార్యని, ఎక్కడున్నావు నువ్వంటే భార్య నేను ఇక్కడే ఉన్నానంటుంది. పక్క సోఫాలో కూర్చొనుంది. భర్త అంటాడా నేనున్నానా? నేనున్నానని నాకు తెలియలేదు. నువ్వు కొంచెం గిచ్చి చూడు. లేక నన్ను నేనే గిచ్చి చూసుకోవాలి నేనున్నానని. చీకటిగా ఉన్నాను, వెలుతురుగా ఉన్నాను, ఎవరు ఉన్నాను, ఎవరు లేకపోయినాను, ఎక్కడ ఉన్నాను, ఎట్లా ఉన్నాను, నేను ఉన్నాననేటువంటిది నాకెంత ప్రత్యక్షముగా అనుభవమో, ఆ అనుభవపడేటువంటి ఆ ప్రత్యక్షమైన నా స్వరూపం ఆత్మ, ఎరుక, ఉనికి అది ప్రేమ స్వరూపం, అది ఆనంద స్వరూపం. కాబట్టి దానికి ప్రమాణం మరొకటి అక్కర్లేదు. స్వయం ప్రమాణత్వాత్ అని చెప్పి ఆ సూత్రాన్ని కూడా మనం వివరించి చూశాం. ఎవరు కూడా లోకంలో మరొకరి మీద ప్రేమ చూపించటానికి, ప్రేమించటానికి ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు. ఏ జంతువు కూడా తన బిడ్డను, పిల్లను ప్రేమగా చూడాలి, దాన్ని కాపాడాలి, రక్షించాలని ఏ కాలేజీకి వెళ్ళి, ఏ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోలేదు. కాబట్టి ప్రేమ అనేటువంటిది, భక్తి అనేటువంటిది ఆత్మ మీద ఉండే ప్రేమ కాబట్టి, నా మీద నాకుండే ప్రేమ కాబట్టి, ఆ నేను నాకనేది పరమాత్ముడు కాబట్టి, ఆత్మ కాబట్టి, ఈ భక్తిలో దీనికి ప్రమాణము, ప్రూఫు మరొకటి ఏమీ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ అక్కర్లేదు, ఐడి కార్డ్ అక్కర్లేదు, ఏమీ వద్దు. ఆ తర్వాత ఈరోజు 60వ సూత్రంలో దీని యొక్క స్వరూపం ప్రేమ అంటున్నారు, ఆత్మ అంటున్నారు. ఇదే మరి అప్పుడప్పుడు నాకిక్కడ దుఃఖం వస్తున్నదే, కష్టం వచ్చినప్పుడల్లా దుఃఖపడుతున్నానే, తట్టుకోలేకపోతున్నానే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎలాంటి వారికైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అందమైన వాళ్ళైనా, ఎంత పేరు పొగడతలు ఉన్నవాళ్ళైనా కూడా అశాంతి అనేటువంటిది వస్తూనే ఉన్నదే, దుఃఖం అనేది వస్తున్నది అంటే ఆ అశాంతి, ఆ దుఃఖం అనేటువంటిది మనస్సుకు వస్తున్నది, ఆత్మకు రాదు. ఆత్మ ప్రేమ స్వరూపం కాబట్టి, ఆత్మ ఆనంద స్వరూపం కాబట్టి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, 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 సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అనంతమంటే ఆనందము. ఇప్పుడు 60 సూత్రంలో ఇది చెప్తున్నారు. నువ్వు నీ స్వరూపాన్ని నువ్వు గుర్తుంచుకోకుండా దుఃఖం వస్తున్నది, అశాంతి వస్తుంది అంటున్నావు. కానీ నీ స్వరూపం ఏమిటో తెలుసా? ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? భక్తి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? శాంతి రూపాత్ పరమ ఆనంద రూపాచ్చ. 60వ సూత్రం అది శాంతి రూపము చేత, పరమ ఆనంద రూపము అవుట చేత, దానికి మరొక ప్రమాణము ఇది. ఎందుకంటే రూపత్వాత్ శాంతి రూపాత్ అంటే అది శాంతి రూపముగా ఉన్నందువలన, అది తనకి తానే ఆనంద స్వరూపంగా ఉన్నందువలన దానికి మరొక ప్రమాణము, మరొక ప్రూఫ్ ఏం అక్కర్లేదు. అందువలన బికాజ్ అని పెట్టుకోవాలి మధ్యలో. 59కి 60 సూత్రానికి కనెక్షన్. బికాజ్ శాంతి రూపము చేత, పరమ ఆనంద రూపము చేత. ఆనందం పరమ ఆనందం, మోద ప్రమోద ఆనంద పరమానంద. సహజంగా మోద అంటే ఇవి వేదాంతంలో ఉపయోగించే శాస్త్రీయ పదాలు. ఇప్పుడు బజార్లో ఫుట్పాత్ మీద వెళుతున్నానండి, అక్కడ
అన్ని షాపులన్నీ తెరిచున్నాయి. మంచి మంచి బట్టల కొట్లు అన్నీ ఉన్నాయి. విండో షాపింగ్ అని చూస్తూ వెళ్తున్నాను. లోపలికి వెళ్ళలేదు, కొనలేదు. చాలా రకాలు చూస్తున్నాను. కానీ ఎక్కడో ఏదో ఒకటి చూశాను. నాకది బాగా నచ్చింది. నచ్చంగానే ఎన్నో రోజుల నుంచి ఇది కొనుక్కుందామని, ఇది దొరకలేదు, ఎక్కడ నాకు కనపడలేదు, ఈరోజు కనపడిందని చెప్పి వెంటనే ఒక ఆనందం వస్తుంది చూడండి మనసులో. చూడంగానే నాకు నచ్చింది, ఇది బాగుంటుంది అనుకుంటే వచ్చేటువంటిది మోద. తర్వాత లోపలికి వెళ్ళి దాన్ని రేటు అడిగి దాన్ని బేరం చేసి తర్వాత దాన్ని కొనేస్తాం. డబ్బులు కట్టి కొనేస్తాం. కొనేసిన తర్వాత వచ్చేటువంటి, ఇప్పుడు నేను కొనేసాను, ఇది నాది అని ఆ బాక్స్ ప్యాకెట్ని తీసుకుంటామా, అది ప్రమోద. ఆనంద మోద ప్రమోద. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు నా బర్త్డే, రేపు పండుగ అని చెప్పి అవి కట్టుకుంటాను చూడండి. కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకుంటానే వచ్చేటువంటి ఆనందం, ఆ సంతోషం, అది ఆనందం. చూడండి గ్రెడేషన్స్ ఉన్నాయి. మోద, ప్రమోద, ఆనంద. కానీ ఎంతసేపు ఉంటుంది ఈ ఆనందం కూడా? ఆ రోజంతా ఇంటి పక్క వాళ్ళకి, వెనక వాళ్ళకి, పై వాళ్ళకి అందరికీ చూపిస్తావు. ఎందుకంటే నేను కొత్తది కొనుక్కున్నాను, నేను ఇట్లా ఇది వేసుకుంటే ఈ డ్రెస్ చూడు ఎంత బాగుందని అందరు చూసి బాగుంది అని అంటే అది ఇంకో సంతోషం. సో ఆనందం. కానీ ఎంతసేపు అండి? రేపు ఉంటుందా మళ్ళీ? ఒక వారం ఉంటుందా? 2 సార్లు కట్టుకుంటావు, 3 సార్లు కట్టుకున్న తర్వాత ఆ బట్టలు ఇంక మీద మోజుపోతుంది. మళ్ళా కొత్త బట్టలు, కొత్త డిజైన్లు, కొత్త రకాలు, కొత్త రంగుల కోసం మనసు ఎదురు చూస్తుంటుందా లేదా? అప్పుడు ఇది ఆనందం మాత్రమే. వచ్చింది, పోయిందిగా. నేను చెప్పేటువంటి ఇక్కడ భక్తి, ప్రేమ, ఆత్మస్వరూపం, ఆనందం వచ్చిపోయేది కాదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రమే పరమానందం అని చెప్పాలి. ఓమానందం, ఓమానందం, ఓమానందం సచ్చిదానందం, ఓమానందం ఆత్మానందం, ఓమానందం చిన్మయానందం, ఓమానందం పరమానందం, ఓమానందం అమృతానందం, ఓమానందం పరమానందం. పరమమైన సుప్రీం. అక్కడ ఏంటంటే అర్థం హయ్యెస్ట్ అని కాదు, అర్థం మారదు, అది పోదు, నిన్ను వదిలి వెళ్ళేది కాదు. అది నువ్వు దానికోసం వెళ్ళిపోతుందో దిగులు పడను అక్కర్లేదు. అటువంటి ఆనందం కాబట్టి పరమానందం. ఉపనిషత్తులు, వేదం చెప్తుంది ఈ ఆత్మని గురించి చెప్పేటువంటిది. మరి శాంతి, ఎక్కడ శాంతి ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ ఆనందం ఉందో అక్కడ శాంతి ఉంటుంది. దుఃఖం ఉన్న చోట శాంతి ఉంటుందా? అశాంతి ఉన్న చోట ఆనందం ఉంటుందా? ఉండదు అట్లా. కాబట్టి శాంతి సమృద్ధమమృతం వేదం యొక్క పదాలు. అలాగే అది అమృత స్వరూపం, సమృద్ధిగా ఉంది, శాంతముగా ఉంది. అలాగే మరొకటి ఆత్మ అంటే ఏంటిదో, శాంతోయం ఆత్మ, అయం ఆత్మ శాంతి స్వరూపమే. శాంతి వేరే, ఆత్మ వేరే కాదు. ఆత్మ వేరే కాదు, శాంతి వేరే కాదు, ఆనందం వేరే కాదు. శాంతి అంటేనే ఆనందం, ఆనందం అంటేనే శాంతి. కానీ ఏ శాంతి, ఏ ఆనందం లోకల్గా వచ్చిపోయేది కాదు. మనకు మామూలుగా తెలిసేటువంటిది శాంతి తెలుసు, అశాంతి తెలుసు. కానీ ఇక్కడ చెప్పేది ప్రశాంతి, ప్రకర్షణైన శాంతి. అందుకని ఆ పుట్టపర్తిలో ఆ ఆశ్రమానికి ప్రశాంతి నిలయం అని పెట్టారు. అక్కడ ప్రశాంతి ఉందో లేదో, ప్రశాంతి నిలయం. అందుకనే
కొన్ని చోట్ల శాస్త్రంలో ప్రశాంతి అనే పదాన్ని ఉపయోగిస్తుంది. కానీ ఉపయోగించకపోయినా కూడా ఇక్కడ శాంతి అని చెప్తేనే అది ఆత్మకు చెందిందే. మనస్సుకి చెందినది వచ్చిపోయేటువంటిది, తాత్కాలికం, అనిత్యం. అందుచేతనే సదాశివ బ్రహ్మేంద్రుల వారు కేలతి మమ హృదయే రామ అనే ఆ ఒక పాటలో సీత యొక్క తండ్రి అయినటువంటి జనకుడి గురించి చెప్తూ ఆయన పాడాల్సింది చెప్పాల్సింది రాముడి గురించి, కానీ ఆ విశేషణాలు ఇస్తూ శాంతి విదేహ సుతా సహచారి అని పాడతారు. దీంట్లో శాంతి విదేహ, జనకుడికి మరొక పేరు విదేహరాజు. ఆయనకి దేహం ఉంది కానీ దేహం ఉన్నప్పుడే జీవన్ముక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజర్షి, ఆయన గొప్ప జ్ఞాని. కాబట్టి ఆ విదేహరాజుడు ఎవరైనా శాంతి విదేహ, శాంతముగా ఉండేటువంటి విదేహరాజు అయినటువంటి జనకుడి యొక్క కూతురైనటువంటి ఆ జానకి సుత కూతురు జానకి తోటి సహచారి, సహచారి అంటే సంచారి లేక సహచారి, ఆమెని పక్కన పెట్టుకొని ఉన్నటువంటి వాడు, ఆమెతో సంచరిస్తున్నవాడు సహచారి ఆర్ సంచారి. ఆయనే, ఆ రాముడే ఇక్కడ నా హృదయంలో ఖేలతి, ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఇక్కడ సంచరిస్తున్నాడు, విహరిస్తున్నాడు. ఎక్కడ? హృదయ అయోధ్యా నగర విహారి. అయోధ్య అనేటువంటిది అక్కడెక్కడో ఆ కాలంలో ఒకసారి ఉంది అనేది కాదు, నా హృదయం అనే అయోధ్య. అయోధ్య అంటే అక్కడ ఏ కలహము, ఏ యుద్ధము, ఏ కోట్లాటలు లేనటువంటి ఆ రాజ్యం అయోధ్య. లేక ఎవ్వరు దాన్ని జయించలేరు అయోధ్య. అటువంటిది. అప్పుడు నా హృదయం అనేటువంటిది అటువంటి అయోధ్య రాజ్యం లాంటిది. అక్కడ విహరిస్తున్న ఆ రాముడు నా హృదయంలో కేలతి మమ హృదయే అని పాడారు ఆయన. భగవద్గీతలో ఈ శాంతి గురించి చెప్పేటప్పుడు అసలు శాంతి సరి, మనస్సులో శాంతి రావాలంటే మనసు ఎందుకు శాంతిగా ఉండట్లేదు? ఏదో కొంచెంసేపు ఉండదు. పిల్లవాడు ఏదో కావాలని బొమ్మ ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఇంకా అమ్మ తట్టుకోలేక బొమ్మ కొనిస్తుంది వాడికి. ఆ బొమ్మ చేతులు ఇవ్వంగానే ఏడుపు ఆగిపోతుంది. దాంతో కొంచెంసేపు ఆడుకుంటాడు. మరలా కొంచెంసేపు తర్వాత దాని మీద మోజు పోతుంది, మరి ఇంకోటి చూస్తాడు, అది కావాలంటాడు. కాబట్టి ఇట్లా ఆ మనస్సు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. దానికి మోజు తీరుతుంది, మోజు తీరిపోతుంది దాని మీద, మళ్ళీ ఇంకో దాని మీద మోజు వస్తుంది. కాబట్టి ఈ మనస్సు అసలు ఇట్లా ఉంటే వాడికి ఇంకా శాంతి లేదు. కాబట్టి వాడికి ఎక్కడ సుఖం ఉంటుంది? దీనికి కారణం ఏంటంటే వాడి బుద్ధిని సరిగా వాడు ట్రైనింగ్ ఇవ్వలేదు. నాస్తి బుద్ధిరయుక్తస్య, క్రమశిక్షణ, వివేకం, విచారణ లేని వాడికి అయుక్త అంటే ఇన్డిసిప్లైన్డ్ పర్సన్. క్రమశిక్షణ లేదు, మనస్సు మీద నిగ్రహం లేదు. నాస్తి బుద్ధి, వాడికి ఇంకా బుద్ధి వివేకం బాగా పనిచేయదు. అయుక్తస్య, అటువంటి అయుక్తుడైనటువంటి వాడికి బుద్ధి లేదు. అటువంటి అయుక్తనికి నచాయుక్తస్య భావన, వాడికి మంచి భావన, సద్భావన, ఒక క్రమశిక్షణైన ఆలోచన, కల్టివేటెడ్ మైండ్ ఉండదు. కాబట్టి నచ అయుక్తస్య భావన, భావన అంటే ఇక్కడ సద్భావన, సచ్చింతన. నచా భావయత శాంతి, అటువంటి సద్భావన సచ్చింతన లేని వాడికి, బుద్ధి సరిగ్గా పనిచేయని వాడికి, మనో నిగ్రహం లేని వాడికి నచా భావయత శాంతి, వాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతస్య కుతః సుఖం, అశాంతిగా ఉన్నవాడికి ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది?
రాదు. కాబట్టి మన మనస్సుని మనం అసలు ఆ మనస్సు అంటే ఏంటని తెలుసుకోవాలి. దాన్ని కల్టివేట్ చేయాలి. చక్కని విధంలో పెట్టుకోవాలి. సద్భావనలు దానిలో కలిగిస్తుండాలి. దానికోసమే భక్తి భావన, భగవత్ చింతన, నామస్మరణం, జపం అన్నీ కూడా. ఇలా శాంతి అండ్ ఆనందం మన యొక్క ఆత్మ, నా యొక్క నిజ స్వరూపం అది. నా స్వరూపమే అలా ఉన్నప్పుడు నేను పరమాత్ముడిలో భాగమేగా, నేను పరమాత్ముడి యొక్క స్వరూపమేగా. నేను పరమాత్ముడు అప్పుడు ఆయన ఆనంద స్వరూపుడై ఉంటాడు, ఆయన శాంతి స్వరూపుడే కదా. పరమాత్ముడు శాంతి స్వరూపుడు, ఆత్మస్వరూపుడు కాకపోతే ఎవరండి ఆయన పూజించి ఆయన దగ్గరికి పోయి మొరబెట్టుకుంటారు? ఆయన మనకంటే ఏదో అన్నిట్లో ఉన్నాడు. ఆయన మరి మనం కూడా ఆయన స్వరూపమే. ఎప్పుడు నువ్వు మనస్సుకి ముఖ్యత్వం ఇవ్వకుండా ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ ని ఉపాధి అని చెప్పి గుర్తించావంటే నీ యొక్క స్వరూపము భగవత్ స్వరూపము రెండు ఒకటే కాబట్టి, అక్కడ రెండు ఒకటైపోయినాయి కాబట్టి అది ప్రేమ, ఇది ప్రేమ, అంతా ప్రేమ. ప్రేమమయం సర్వం ప్రేమమయం, సర్వం బ్రహ్మమయం అని పాడారు ఆయన సదాశివుడు వారు. అంటే అర్థం సర్వం ప్రేమమయం. ఈ జగత్తు మొత్తం అందుకని కృష్ణమయం, శివమయం, రామమయం అంటే ప్రేమమయం అని అర్థం. కానీ మరి ఏంటండి, ఎక్కడండి ప్రేమలు? కొట్లాటలు, తగాదాలు, హత్యలు, దొంగతనాలు అన్నీ ఇట్లా ఉంటాయంటే మనస్సుకి నువ్వు ముఖ్యత్వం ఇచ్చి అవే చూస్తున్నావంటే, అవి నిజం అనుకుంటున్నావంటే నువ్వు ఈ మాయా అనిత్యమైన జగత్తుకి ముఖ్యత్వం ఇస్తున్నావు కాబట్టి, నువ్వు అవి సత్యం అనుకుంటున్నావు కాబట్టి నీకు అదేదో ముఖ్యంగా ఉండి నీ మనస్సు వాటిల్లో కలిసిపోయి నువ్వు ఇవి నావి, నాకు దుఃఖం వస్తున్నది, నాకు అశాంతి వస్తున్నది అని అనుకుంటున్నావు. ఇది కేవలం భ్రమ మాత్రమే. నీ యొక్క దృష్టిని, నీ యొక్క ఆలోచనని మార్చుకోనవు. ఇప్పుడు మార్చుకొని చూడు. అందుకనే తైత్రీయ ఉపనిషత్తులో కూడా చెప్పబడింది, బ్రహ్మ ఆత్మ అంటే, పరమాత్మ అంటే ఆనంద స్వరూపుడు. చెప్పాను కదా ఇంతకుముందు, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మేరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల, మేరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల, ఆనంద సాగర మురళీధర. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి. బ్రహ్మ ఆనంద స్వరూపం. ఆ ఆనంద బ్రహ్మస్వరూపం నుంచే ఆనందముతో కూడినటువంటి జీవులన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఆనందాదేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని ఆనందేన వసంతి. ఆనందంలో పుట్టారు, ఆనందంలోనే నివసిస్తున్నారు, ఆనందంలోనే కలిసిపోతున్నాయి అంట. అందుకని మాండూక్యోపనిషత్తు చూసామంటే అక్కడ ఆత్మ అనేది శాంతి అనే పదాన్ని క్లియర్గా చెప్తూ, ఎప్పుడు ఆ శాంతి స్వరూపమైనటువంటి ఆత్మను నేనని గుర్తించగలను, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఎప్పుడు ప్రపంచ ఉపశమనం ఏర్పడుతుందో అన్నారు. ప్రపంచ ఉపశమనం అంటే ఏంటి? ప్రపంచం ఎప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు మెలకువలో ఉన్నది కదా, జాగ్రత్త అవస్థలో ఉంది. నిద్రలో ఉందా? నిద్రలో ప్రపంచం అంతా ఉపశమనమైంది కాబట్టి నువ్వు చాలా ఆనందంతో శాంతముగా, దేనితో సంబంధం లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా, ఏ దుఃఖము లేకుండా ఉన్నావు కదా. కానీ కలలోకి వస్తేనో అక్కడ దుఃఖం ఉంది,
మెలుకులోకొస్తే ఇంకా సత్యముగా చాలా దుఃఖం ఉంది. కాబట్టి ఇప్పుడు నిద్రలో లేనిది మెలుకులో ఉన్నది ఏది? ఇప్పుడు నిద్రలో ఉన్న అనుభవం సత్యమని తీసుకోవాలా? మెలుకులో ఉన్నటువంటి ఈ అనుభవాన్ని సత్యమని తీసుకోవాలా అని జనకుడు వారికి ఒకసారి కల వచ్చింది. ఆయన యాజ్ఞవల్కుడు గురువు దగ్గర అడిగాడు. నేను ఇప్పుడే భోంచేసి మంచి రాజభోజనం డిన్నర్ రాత్రిపూట నిద్రపోయాను కడుపు నిండా తిని. కానీ కలలో నేను బిచ్చవాడిగా ఆకలితోటి అలమటిస్తూ అక్కడక్కడ బజార్లు తిరుగుతూ చివరికి ఏదో కొంచెం కష్టపడి ఎక్కడో ఒక చోట పాత్రలని క్లీన్ చేసి నాకు అంత అన్నం దొరికితే అది నా చేతిలో తీసుకొని తినటానికి అక్కడ కింద పెట్టేసరికి ఒక పొగరుబోతు కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆకుని లాగేసుకెళ్ళిపోయింది. అప్పుడు ఉలిక్కి పడి నేను నిద్రలోంచి లేచాను. అప్పటి నుంచి ఆ జనకుడికి ప్రశ్న, సందేహం. మెలుకుతో ఉండి బాగా కడుపు నిండుగా రాజభోజనాన్ని చేసి పడుకున్న నేను సత్యమా? ఆ బిచ్చగాడుగా కలలో బిచ్చగాడుగా ఉండి వీధి వీధి తిరుగుతూ ఆకలితోటి కష్టపడినటువంటి ఆ నేను నిజమా? గురువు దగ్గరికి వెళ్ళాడు. యాజ్ఞవల్కుడి వారి దగ్గర అడిగితే ఆయన అన్నాడు, రెండు కూడా సత్యం కాదన్నాడు ఆయన. అప్పుడేంటి అర్థం? కళని అసత్యమని చాలా తేలిగ్గా తీసుకుంటాం. మెలుకు కూడా అంతే. రెండు సత్యం కాదు. కళలో ఉన్న జనకుడు నువ్వు బిచ్చగాడివి, అది సత్యం కాదు, అది వేషమే. మెలుకుతో ఉన్నప్పుడు రాజు జనకుడు అనేది కూడా వేషమే. ఈ రెండిటికి సంబంధం లేకుండా నువ్వుగా ఉన్నావు. నువ్వు ఆత్మస్వరూపానివి, బ్రహ్మము నువ్వు. చూశారా? జ్ఞానం ఎక్కడ, ఎంత కష్టపడాలి దీనికోసం? అర్థం చేసుకోవాలి అంతే. కాబట్టి ప్రపంచానికే ముఖ్యత్వం ఇస్తున్నామంటే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఎరుకనైనటువంటి నేను మనసు కూడా సాక్షిని. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నా అంటే మీరందరూ సహజంగా ఏమనుకుంటాం మనం? మనస్సే కదండి తెలుసుకుంటున్నది. కళ్ళు చూస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళింది, మనస్సు తెలుసుకుందని. కానీ మనస్సును కూడా నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకోవట్లేదా? చాలాసార్లు చెప్తాంగా, నా మనసు ఈరోజు బాగలేదు, నా మనసులో ఇప్పుడు మూడ్ లేదు, ఇవన్నీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా మనసుకి అని చెప్పి నాకే తెలుస్తున్నది. మనస్సులో వచ్చే మార్పులు కూడా నాకు తెలుస్తున్నాయి కాబట్టి మనస్సు కూడా నేను సాక్షినే కదా. కానీ దీన్ని గమనించం. నేనే మనస్సు అనుకుంటూ ఆ మనస్సు ఇట్లా చేసినప్పుడంతా చెప్తాను మళ్ళీ, నాకేంటి మనస్సు ఇంత కష్టపడుతున్నది, ఎందుకు ఇవాళ మనస్సు ఇలా ఉందని అంటాను. కానీ అప్పుడు మరి నేను వేరు, మనస్సు వేరు, ఎందుకు నా మనస్సుతోటి కలవటం? అలా కలిసిపోకుండా నువ్వు మెలుకులో ఉండు, కలలో ఉండు, ఎక్కడ ఉండు, ఎట్లా అయినా ఉండు. ప్రపంచోపశమం. ప్రపంచం ఉపశమనం అయిపోయింది అంటే దానికి ముఖ్యత్వం ఇవ్వలేదు, ఉన్నప్పటికీ కనపడుతున్నప్పటికీ కూడా. అప్పుడు ఆ ప్రపంచోపశమం అయి ఉన్నప్పుడు అంటే నువ్వు దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఉన్న సమయంలో నీ యొక్క నిజ స్వరూపం స్థితి ఏమిటో శాంతం. అదే శాంతం. అది అంటే ఏంటండి? నువ్వు శాంత స్వరూపుడివి. నిజంగా సహజంగా నువ్వు శాంత స్వరూపుడివి. అది మాత్రమే కాదు, నువ్వు శివం, మంగళం, ఆస్పీషియస్, శాంతం, శివం, నువ్వు అనేటువంటిది ఒకటే, అద్వైతం, మరొకటి లేదు. అక్కడ అతడు ఆ శరీరంలో ఉండి నేను అని అతను అంటున్నాడు కదంటే, ఆ నేను అని చెప్పే అతడు, నేను అని చెప్పే నువ్వు, అంతా ఆ నేను ఒకటే. కానీ ఉపాధి ఆ శరీరంలో నుంచి ఆ నోటి ద్వారా అక్కడ అది పలుకుతున్నాడు, నేను ఇక్కడ పలుకుతున్నాను. కానీ
ఆ నేను అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది ఒక్కటే. అర్థం చేసుకోవాలి ఇది. కాబట్టి శాంతం, శివం, అద్వైతం, దాన్నే చతుర్థం అని అంటారు. ఎందుకంటే మరి నాకు టీచ్ చేయడానికి, అర్థం ఇట్లా చెప్పడానికి, ఇప్పుడు బాబు మెలుకు ఉందా, కళ ఉందా, నిద్ర ఉందా, ఈ మూడిటికి సంబంధం లేకుండానే ఈ మూడిటికి సపోర్ట్ చేస్తూ నిత్య నిరంతర అనంత అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే. ఆ చతుర్థం, అది నాలుగోది కాదు. యాక్చువల్గా మన్యంతే అనుకుంటున్నారు, అట్లా చెప్తుంటారు. అసలు అదే నిజం. అది నిజం మీద పోయి, నిజం మీద అబద్ధమైనవి అంటే నిజానికి ఆపోజిట్ అబద్ధం అని చెప్పాలి కదా. మిథ్య అయినటువంటి కల్పించబడిన లేవు, కల్పించబడినవి 3. ఉన్నదొకటి, కల్పించబడినవి 3. ఏమిటండి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. అది ఆత్మ అని ఈ విధంగా తెలుసుకోవాలి. విజ్ఞేయ, కరెక్ట్గా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కంక్లూషన్ ఏంటి? 60 సూత్రానికి పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు శాంతి ఆనంద స్వరూపం, శాంతి ఆనందం పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, అదే భక్తి. 61వ సూత్రం. ఇప్పుడు ఈ మార్గంలో ఈ విషయాన్ని బాగా క్షుణ్ణంగా కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోవాలంటే కొంతకాలం పడుతుంది. క్రమంగా మనం గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ అవర్ సెల్ఫ్. అప్పుడు తప్పకుండా దీంట్లో కొన్ని అడ్డంకులు, ఆటంకాలు వస్తాయి. ఆ అడ్డంకులు, ఆటంకాలు ఏమిటి, దాన్ని ఎట్లా నెగెట్ చేసి ఎట్లా దాటి వెళ్ళాలని ఈ రాబోయే 2 సూత్రాలలో చెప్తున్నారు. 61లో లోకహానౌ చింత న కార్య నివేదితాత్మా లోక వేదశీలత్వాత్. తర్వాత సూత్రం కూడా కలిపి చదువుతాను, అప్పుడు ఈ రెండిటిని కలిపి అర్థం చేసుకోవచ్చు. నతత్ సిద్ధో అసిద్ధో లోక వ్యవహారః హేయః కింతు ఫలత్యాగః తత్ సాధనం చ కార్యమేవ. ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఏవేవైతే నన్ను డిస్టర్బ్ చేయటానికి, నా యొక్క శాంతిని డిస్టర్బ్ చేస్తున్నాయో అటువంటివి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. దుఃఖం రాకుండా ఉండదు, కానీ నేను దుఃఖిని అవ్వాలా అవ్వకూడదా చాయిస్ నాది. దుఃఖిని అవ్వాలా అక్కర్లేదనేటువంటి చాయిస్ నాది. ఇక్కడ ఇప్పుడు లోకహానం అంటే ఈ లోకంలో ఎన్నోసార్లు మనం అపజయాన్ని పొందుతాం, ఎన్నోసార్లు నష్టపోతాం, ఎన్నోసార్లు కష్టాలు వస్తాయి కదా. అలా అన్నీ ఏవైనా వస్తున్నప్పుడు, వాటికి హాని జరుగుతున్నప్పుడు వాటిని గురించి మనం లెక్క చేయకూడదు. చింత నా కార్య, లెక్క చేయకూడదంటే చింతపడకు, దుఃఖించకు. దుఃఖం వచ్చింది కానీ నేను దుఃఖించను. ఎప్పుడైతే దుఃఖం వచ్చినా కూడా నేను దుఃఖించను, నేను దుఃఖిని కాను అని నువ్వు గట్టిగా ఉన్నావో, ఆ దుఃఖం కూడా నీకు నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. ఇతడిని నేను దుఃఖపరచలేనని చెప్పి
ఆ దుఃఖ దేవత కూడా సిగ్గుపడి వెళ్ళిపోతుంది. అంత బలంగా ఉండాలి. కాబట్టి అడ్డంకులు ఏమంటే ఇట్లా వస్తాయి లోకంలో అన్నీ కూడా. భగవద్గీతలో అనేక చోట్ల ఈ విషయాన్ని భగవంతుడు చెప్తాడు. ఇతడు ఏన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి శుభం అశుభం. కొన్ని ఏదో ఎగ్జైట్మెంట్గా వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి, కానీ దానికి ఇతడు ఎగ్జైట్ అవ్వడు, లేకపోతే డీలా అవ్వడు. డీలా అవ్వడం అంటే డిప్రెస్ అవ్వడు, ద్వేషించడు, ఆశించడు, దుఃఖపడడు, కాంక్షించడు. ఇది ఇట్లా జరగాలి, ఇది ఎందుకు ఇట్లా జరగలేదు అని చెప్పి దాని గురించి మనసులో కలత పెట్టుకోడు. అందుకనే జనరల్గా ఏం చెప్తామంటే ఈ లోకంలో జరిగే విషయాలను గురించి మనమందరి జీవితాల్లో ఈ 5 ప్రశ్నలు అడగకుండా ఉన్నావంటే నువ్వు భక్తుడివి, నువ్వు ఆధ్యాత్మిక సాధకుడివి. ఏమిటవి? ఇంగ్లీష్లో చెప్తా, ఈజీ. వై, హౌ, వేర్, వెన్, all these things kind of questions. How and why mainly. This howling and whiling ఎప్పుడు నువ్వు నిలిపేస్తావో, why is like that, why she is like that అంటూ ఈవెన్ how come, how it, how, no answer for it. ఈ ప్రపంచంలో ఏం క్లైమేట్ ఇట్లా మారుతున్నది, ఎవరు చెప్తారు, ఏం జనాభా పెరుగుతున్నది, ఇట్లాంటి క్వశ్చన్ వేస్తూ వై ఇట్ ఈస్ లైక్ దిస్, వై ద స్కై ఈజ్ బ్లూ, వై ద ఎర్త్ ఈజ్ రౌండ్ బట్ లుకింగ్ లైక్ ఎ ఫ్లాట్ అని చెప్పి ఇట్లా వైలింగ్ అండ్ హౌలింగ్ అండ్ వెన్ అండ్ వేర్ అండ్ వాట్, 5వది వాట్, ఇవన్నీ అడుగుతూనే ఉన్నావంటే నువ్వు ఆధ్యాత్మికముగా ముందుకెళ్ళలేవు. భక్తిలో కూడా అవన్నీ మాయ యొక్క చేష్టలు, భగవంతుడి యొక్క ఆట, అది లీల. అందుకని వాటన్నిటిని అట్లా వచ్చి నా వేటి వలనైతే నా హృష్యతి నా ద్వేష్టి, ఎగ్జైట్ అవ్వడు, డిప్రెస్ అవ్వడు, ఆశించడు, బాధపడడు, శుభ అశుభం, శుభం వస్తే మంచిదే, ఓకే, అశుభాలు జరుగుతుంటాయి, అశుభం వచ్చినా కూడా ఓకే, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇతడికి. అట్లా శుభాశుభాల్ని పరిత్యాగం చేసిన వాడు అటువంటి భక్తుడు, భక్తిమాన్ సహ మే ప్రియ. అటువంటి మనస్సున్నటువంటి ఆ భక్తుడు నాకు బాగా ఇష్టమైనటువంటి వాడు అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఇప్పుడు కాబట్టి 62లో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా అనుకున్నవన్నీ జరిగినను, అనుకున్నవన్నీ జరగకపోయినను నీకు ఇంకా శుద్ధ భక్తి, పరాభక్తి అనేటువంటిది వచ్చేసింది, నాకు అర్థమైందన్నాను. ఇంకా నేను ఐ థింక్ కొంచెం కాలం సాధన చెయ్యాలి, అద్వైత భక్తి నాకు అర్థం కావట్లేదు అంటే పర్వాలేదు. ఏమైనా కూడా దాని వలన నువ్వు వెంటనే లోక వ్యవహారాల నుంచి విరమించుకోవక్కర్లేదు. పైన ఏం చెప్తున్నారు 61లో, అసలు నువ్వు మొదట నివేదితాత్మ లోక వేద శీలత్వాత్. ఇతడు లోక కర్మలంటే నార్మల్ ఏమంటారు, మెటీరియలిస్టిక్ యాక్షన్స్, ఓకే, సెక్యులర్ యాక్షన్స్ అంటాం. లౌకిక కర్మలు, నిద్ర లేవటం, మొహం గడపడం, స్నానాలు చేయటం, అన్నాలు వండుకోవడం, ఆఫీసులు వెళ్ళటం, బిజినెస్లు చేయటం, ఇవన్నీ లౌకిక కర్మలు. వైదిక కర్మలు కూడా ఇవన్నీ చేసేటప్పుడు అది సెక్యులర్ యాక్టివిటీ కానీ సేక్రెడ్ యాక్టివిటీ కానీ దాన్ని అన్నిటినీ నివేదితాత్మ, భగవత్ సమర్పణం చేసి ఆయన కోసం
నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండి ఇక్కడ ఈ వ్యవహారాన్ని జరుపుతున్నాను. ఆయన జరిపిస్తున్నాడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పరికరంగా పెట్టుకొని. కాబట్టి నేను ఆయన యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆయన చేతిలో. కాబట్టి ఇక్కడ నాకు దీంట్లో ఆయన క్వశ్చన్ చేసి ప్రశ్నించి ఇదేంటి అదేంటి అని అడిగేందుకు అధికారం లేదు, అవసరం లేదు. అటువంటి వాడప్పుడు ఈ భక్తి లోకంలో అనుకున్నవన్నీ జరుగుతాయా? మనం అనుకున్నట్టు మీ ఇంట్లో మీ పిల్లలు, మీ భార్యాభర్తలు అందరూ, అత్తమామలు అందరూ మీరు అనుకున్నట్లు ఉంటున్నారా? ఇంపాసిబుల్. ఒకవేళ అనుకున్నట్లు ఇంతమంది ఉంటే కొన్ని జరుగుతాయి, కొన్ని ఉండవు. కాబట్టి నువ్వు వాటి వలన డిస్టర్బ్ అవ్వకు. అసిద్ధౌ న తత్సిద్ధ ఆర్ అసిద్ధ కానీ అని చెప్పి వెంటనే లోక వ్యవహారం అంటే నీకు ఏమి డ్యూటీస్ ఉన్నాయో, నువ్వు ఏ ఊర్లో ఎక్కడ నీ వయసు ఎంత, ఇప్పుడు నువ్వు ఏ ఆశ్రమ అవస్థలో ఉన్నావు ఏంటో, అక్కడ నీ చుట్టూ నీ వలన చేయవలసిన ఇంకా బాధ్యతలు కొన్ని ఉంటే వాటిని వదలకు. ఇప్పుడు అద్వైత భక్తి, ప్రేమ భక్తి, పరాభక్తి రావాలంటే అన్నిటినీ నేను వదిలేయాలంటే ఎక్కడ వదిలేస్తావు? బయట వదిలేయలేదు, బాహ్యంగా. మానసికంగా అంతరంగంగా ఏం చేయాలంటున్నారు? వాటిని వదలకు. కానీ కింతు ఫలత్యాగ, ఫలమును ఆశించకు. అది ముఖ్యంగా నువ్వు చేస్తూ ఉండవు, నువ్వు నీ జీవితాన్ని నడుపుతూ ఉండవు. అప్పుడు ఫలమును ఆశించకు. నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇట్లా నా పిల్లల్ని నేను పెంచి పెద్దవాళ్ళని చేసిన కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పినట్లు వింటారు, ఎంతకాలమైనా నన్ను బాగా చూసుకుంటారు అని నువ్వు ఫలాన్ని ఆశించకు. చూసుకుంటే మంచిదే, చూసుకోకపోతే కూడా మంచిదే. నేనేం చేయగలను దానికి? దానికోసం నేనెందుకు దుఃఖపడటం? ఇలా దుఃఖపడుతూ ఉండి ఈ లోపల జీవితం అయిపోతుంది, శరీరం పోతుంది. కాబట్టి ఏం చేయాలి? కింటు ఫలత్యాగ, ఫలమును త్యాగం చేసి కర్మఫలమును ఆశించకు. ఇది ఒక పెద్ద మంత్రం. కర్మలు చేయాలి. కర్మలు చేసినంత మాత్రాన అవన్నీ మనకు బంధం అవ్వవు. కానీ నువ్వు ఎప్పుడైతే వాటి యొక్క ఫలాన్ని ఆశిస్తూ వాటిని క్లెయిమ్ చేస్తావో అవన్నీ ఫలాలు నీకు వస్తాయి. ఇక్కడే నీకు దుఃఖాన్ని ఇస్తాయి, ఇక్కడే నిన్ను బంధిస్తాయి, మరలా ఇంకో శరీరం జన్మ రావటానికి కూడా కారణమవుతాయి. అర్థమైందా? అందుకని నీకు భక్తి ఇంకా పూర్ణమైందో పరిపూర్ణం కాలేదో దాని గురించి కూడా నువ్వు ఇప్పుడు బాధపడకు. చెప్పింది విను, తెలుసుకో, అర్థం చేసుకో, ఆచరిస్తూ ఉండు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు కొన్ని శ్లోకాలలో చెప్పిన విషయం చెప్తే మీకు ఇదంతా అర్థమైపోతుంది. ఇది ఈ 2 సూత్రాల యొక్క సారము. లోకంలో ఉండు, ఎక్కడున్నావు అక్కడే ఉండు, నీ బాధ్యతలేంటి అవి చెయ్యి, కానీ వేటిలోనూ అటాచ్మెంట్ను పెంచుకోకు, కర్మ ఫలములను ఆశించకు. కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎట్లాగండి చేసేది అని సందేహం వస్తుంది మనకు వెంటనే. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నెల అయిన తర్వాత నాకు శాలరీ డబ్బులు రావాలని నేను మరి ఆశించాలక్కర్లేదా అంటే అవి ఆటోమేటిక్ వస్తాయి, నువ్వు వెళుతున్నావు, పనిచేస్తున్నావు కాబట్టి. అది కాదు కర్మఫలం ఆశించడం అంటే. అది వస్తుంది. శాలరీ ఎదురు చూడకుండా డబ్బులు తీసుకోకుండా పనిచేయమని చెప్పలే. అక్కడ ఈ మనుషుల యొక్క ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వాలు, సిట్యుయేషన్లు ఇవన్నీ కూడా ఈ నేను అనుకున్నట్లుగా జరగాలని ఎప్పుడు ఊహించుకోకు. జరుగుతాయి కొన్ని జరగవు. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు. అందుకని దేనిని కూడా ఖచ్చితంగా ఇట్లా అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు మోసపోతావు. ఇప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటే మంచిదే, కొంచెం కాలం ఉంటుంది, ఎప్పుడు ఉంటుందా? ఏదో ఒకటి వస్తుంటుంది కదా, అప్పుడు మళ్ళీ కొద్ది రోజుల్లో పోతుంది. ఇలా పోతుంటాయి. ఇవన్నీ ద్వంద్వాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి నువ్వేం చేయాలంటే
కర్మఫలమును ఆశించకుండా చెయ్యి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ భావన, ఈ సమత్వ భావం అన్ని సిచ్యువేషన్లో, అన్ని సందర్భాలలో నా మనసు యొక్క శాంతిని నేను కోల్పోను, సమత్వమును మెయింటైన్ చేస్తూ సిద్ధి అసిద్ధి, సాధించినవి సాధించలేకపోయినవి, తర్వాత ఇట్లాంటి వీటన్నిటిని కూడా నేను బ్యాలెన్స్డ్గా ఉండి, సమముగా ఉండి, ఎవరైతే తన యొక్క కర్మలను చేస్తుంటాడో సంగం త్యక్త్వా ధనంజయ కురు కర్మాణి. మొదటి ఇది అర్థం చేసుకొని యోగస్థః భవ మొదట, తర్వాత కర్మలు చెయ్యి. ఎట్లా? సంగము లేకుండా చెయ్యి, నా కోసం చేస్తున్నాను భగవత్ అర్పణముగా చెయ్యి. అప్పుడు అలా చేశావంటే ఆ సమస్థితి ఉంది చూసావా, దాన్నే యోగం అంటారు. చక్కటి ఒక డెఫినేషన్ ఫర్ యోగాకి. అట్లాగే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. బుద్ధి ఉన్నటువంటి వాడు, ఈ యోగయుక్తుడు, ఈ శాస్త్రాన్ని విన్నటువంటి వాడు, నా మాటలు అర్థం చేసుకున్నటువంటి వాడు ఇక్కడే ఇప్పుడు అప్పుడప్పుడే వెంటనే ఉభే సుకృత దుష్కృతం రెండిటిని జహాతి ఇక్కడే ఇప్పుడే సెలెక్ట్ అండ్ డిలీట్ చేస్తాడు వెంటనే. అట్లా ఎవరైతే బుద్ధియుక్తుడుగా ఉండి ఇక్కడే ఇప్పుడే అప్పుడప్పుడే ఆ సుకృతం కానీ దుష్కృతం కానీ దీనికి నాకు సంబంధం లేదని చెప్పి దుష్కృతి చెయ్యడు. సుకృతం దుష్కృతం అంటే లాభం నష్టం, సుఖం దుఃఖం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయా అప్పుడు. అందుకని నువ్వు ఫస్ట్ యోగుడు కవు. తస్మాత్ యోగాయ యుధ్యస్వ. నువ్వు యోగిగా ఉండి మొదల్లో, ఆ తర్వాత యుధ్యస్వ. అలా కర్మని చేస్తున్నావంటే ఆ కర్మ దానికి ఏంటో తెలుసా? ఆ కర్మ యోగ కర్మయోగ అవుతుంది. అదే కౌశలం, అదే స్కిల్ ఇన్ యాక్షన్. మరొక డెఫినేషన్ యోగాకి, యోగ కర్మసు కౌశలం. పైన ఏం చెప్పారు? సమత్వం యోగ ఉచ్యతే. చూసారా? మనం అనుకుంటే యోగా అంటే ఏంటి? 4 ఆసనాలు చేయటం, సూర్య నమస్కారం చేయటం, ఇటు వండటం, బాడీ ఫిట్నెస్ అని చెప్పి. ఇక్కడ అన్ని మనస్సుకి సంబంధించిన పదాలని. సమత్వము, బ్యాలెన్స్ ఆఫ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ యోగా. స్కిల్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యోగా. స్కిల్ ఇన్ యాక్షన్ యోగా అంటే నేను సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్తా, అది ఇప్పుడు ఈ సందర్భానికి. డూయింగ్ ద యాక్షన్స్ వితౌట్ రియాక్షన్ అండ్ షోయింగ్ ద అటెన్షన్ వితౌట్ టెన్షన్ ఈజ్ కాల్డ్ స్కిల్ ఇన్ యాక్షన్. అర్థమైందా? కాబట్టి ఇట్లా మరొక శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయో తదో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్సేసి. ఎప్పుడైతే వీటన్నిటిని ద్వంద్వాలను నువ్వు సమముగా స్వీకరించి ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తున్నావో అప్పుడు నీకు ఈ గెయిన్ అండ్ లాస్ అండ్ ఇన్సల్ట్ అండ్ ప్రైజ్ అండ్ అబ్యూజ్ ఇవన్నీ కూడా సమం. అట్లా ఉన్నామంటే మీకు పాపమే రాదు. పాపం అంటే ఏంటి? ఇక్కడ కర్మబంధం అవ్వదు. మీకు పాపం రాదు, కర్మబంధం అవ్వదు. ఇప్పుడు జడ్జి చక్కగా విచారించి తీర్పిస్తాడు, ఒకటి ఉరిశిక్ష వేస్తాడు. ఇప్పుడు ఆ ఉరిశిక్ష వేయటం వలన ఆ జడ్జికి పాపం వస్తుందా? ఆ కర్మ, ఉరిశిక్షను విధించడం అనే కర్మ అతడికి కర్మ బంధం అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ధర్మము కోసం అతడు జడ్జిమెంట్ ఇచ్చాడు, ఆ కర్మని చేశాడు. కానీ అదే పార్షియాలిటీ తోటి లోపల ఇతడు నాకు శత్రువు, వీడిని ఎట్లయినా సరే చంపేయాలి అనే భావన, ఒలిషన్ ఆఫ్ ద మైండ్ వెనక అట్లా ఉన్నదంటే
అది ఆ పాపం పుణ్యమో అతడికి పట్టుకుంటుంది. ఇదే ఉదాహరణ ఎక్స్టెండ్ చేద్దాం. ఉరి శిక్ష ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉరి వేసేటువంటి వాడు ఆ గది అక్కడ ఒకడుంటాడు. ఎవరో ఈవిడ్ని తీసుకొస్తారు, వీడికి తలకి గుడ్డ పెట్టేస్తారు, ఎక్కిస్తారు, తాడు కడతారు, ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష వేయడానికి అక్కడ ఒకడు ఉంటాడా, ఇవన్నీ చేసి చివరికి ఇట్లా కింద సపోర్ట్ లాగేస్తాడు. అప్పుడు ఆ మనిషి ప్రాణం పోతుంది. ఈ పని చేసేటువంటి వాడు కూడా ఇది చేయటం వలన వాడు చచ్చిపోయినాడు. ఇతడి పాపం వస్తుందా? ఈ కర్మ బంధం అవుతుందా? అవ్వదు. ఎందుకంటే నాకు సంబంధం లేదు, నా డ్యూటీ ఇక్కడ ఇచ్చారు ఇట్లా, నాకు అతడి మీద ఇష్టము లేదు, అయిష్టము లేదు. చూసారా, నాకు అతడి మీద ఇష్టము లేదు, అయిష్టము లేదు. అప్పుడు ఇష్టము అయిష్టము లేకుండా సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో, అటువంటిది నీకు బంధం అవ్వదు, అది నీకు పాపమునివ్వదు. అర్థమైందా? ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు 63వ సూత్రంలో ఏవి చెయ్యకూడదు, ఇప్పుడు ఏమి చెయ్యాలని చెప్పారు. లోకంలో మన కర్మలను ఎట్లా చేయాలి, ఎలా నువ్వు జీవితాన్ని నడుపుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఏవి చెయ్యకుండా ఉండాలో తెలుసా అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు. ఇవి నీ చెయ్యకు, వీటి నుంచి దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి, అప్పుడే నీకు ఈ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో ముందుకెళ్ళగలవు. 63వ సూత్రం, స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం. స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం. 4 ముఖ్యమైనవి. ఏం చెప్తున్నారంటే, చరిత్రం అంటే వాళ్ళని గురించి డిస్కషన్, ఎనాలిసిస్, వినాలని ఇంట్రెస్ట్ చూపించడం. శ్రవణీయం, నా శ్రవణీయం, వింటేనే, ఈవెన్ అటువంటి విన్నావంటేనే నువ్వు పాడైపోతావు. 4 చెప్తున్నారు. వేటి గురించి వినకూడదంటే చూడకూడదని కూడా అర్థం, చెప్పకూడదని కూడా అర్థం. నువ్వు చెప్పకూడదు, ఎవరైనా చెప్తుంటే వినకూడదు, లేక చూడకూడదు. ఎవరు చెప్పలేదు, నేను మాట్లాడలేదండి, కానీ టీవీలో చూస్తుంటా, సినిమాలో చూస్తుంటా. ఏంటవి? ఒకటి, స్త్రీ చరిత్రని గురించి. అంటే ఇక్కడ స్త్రీ అని చెప్పారు పురుషులకు. స్త్రీలు అర్థం చేసుకోవాలి, పురుషుడు స్త్రీలకి, స్త్రీలు పురుషుడు రెండు అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్త్రీ అని ఉపయోగించినందువలన పురుషుడు మాత్రమే స్త్రీ గురించి చింతించకూడదు, మరి స్త్రీ చింతించచ్చాను, రెండు ఇక్కడ అర్థం. ఇదేంటి అసలు అర్థం? స్త్రీ చరిత్రను వినకూడదంటే నీ భార్య తప్ప నువ్వు వేరే ఏ పరస్త్రీలతోటి వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడటం, వాళ్ళని గురించిన డీటెయిల్స్ తెలుసుకోవటం, అట్లా రొంబ సోషల్ అని చెప్పి చాలా క్లోజ్గా ఉండటం, ఇవన్నీ వాళ్ళతోటి నవ్వటాలు, జోకులు వేయటాలు, ఇట్లా అన్నీ ఇవి చెయ్యకు. ముఖ్యంగా గృహస్థుడు కాకపోతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి పడిపోతాడు, ఎప్పుడు కామంలో పడిపోతాడో. స్త్రీ పురుషులో ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక అట్రాక్షన్ కదా ప్రకృతిలో. అది నిషిద్ధించలేదు. నీ భార్యతోటి నువ్వు అలా ఉండు, మిగిలిన వాళ్ళందరినీ తల్లులుగా చూడు. చూసారా, మన కల్చర్ భారతదేశంలో ఓన్లీ సీ యువర్ వైఫ్ యాజ్ ద వైఫ్ and see all the other women as mothers. కానీ బయట ఇతర దేశాల పాశ్చాత్య నాగరికత ఏంటి? నీ యొక్క తల్లిని తప్ప తల్లిగా చూడు, మిగిలిన స్త్రీలందరినీ నీ భార్యలుగా భావించుకో.
అందుకనే వాళ్ళు చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో. నీ భార్యని తప్ప మిగిలిన వాళ్ళందరినీ తల్లులుగా చూడు, అక్కడ నీ తల్లిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ భార్యలుగా చూడన్నారు. కాబట్టి ఇక్కడ ఇది నీ తప్పుగా తీసుకోకూడదు. ఎట్లా చెప్తే ఈ రోజుల్లో వల్ల అవుతుందండి ఏమిటంటే, వల్ల కాకపోతే మరి ఇంతే. అక్రమాలు, తప్పైనటువంటి నడవడి, క్యారెక్టర్స్, కాంటాక్ట్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ జరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు నీకు భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మికం వీటిలో ఎక్కడ ముందుకెళ్ళగలవు? ఇవి నిరోధిస్తాయి నిన్ను. కాబట్టి కామమని ఉత్పత్తి చేసేటువంటిది స్త్రీ, లేక పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. ఇదే విషయాన్ని స్త్రీలు కూడా పరపురుషులను గురించి, భర్త తప్ప మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి చర్చించడం, డిస్కస్ చేయటం, విచారించటం, ఇట్లాంటివి ఏవి కామెంట్స్ చేయటం, ఇవన్నీ చేయకూడదు. చూడండి ఎంత నియమం. మరి పాటించకపోతే ఎట్లా? ముఖ్యంగా గృహస్థులు అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకా 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 వానప్రస్థానికి వెళ్ళాలి. కాబట్టి స్త్రీ చరిత్రను శ్రవణం చేయకూడదు. అంటే అన్వాంటెడ్వి సినిమాలో చూడకూడదు, వాల్ పోస్టర్లు చూడకూడదు, మ్యాగజైన్లు కానీ. ఏమవుతుంది? మనసు కలుషితమై పరిగెడుతుంటుంది. అలాగే రెండోది ఏంటంటే ధనం గురించి కూడా. ఇంకా ధన చరిత్రం అంటే ఏంటి? ఆ ధనికుల గురించి, అరిస్టోక్రాట్ పీపుల్, వాడికి ఎంత డబ్బులున్నాయి, ఇతడికి ఎంత డబ్బులున్నాయి, ఎంత పెద్ద బంగ్లా ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బ్యాంకులో, ఇవన్నీ చెప్పి ఆ ధనం 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 గురించే అలాంటివి వింటున్నావనుకో ఏమవుతుంది? నీకు స్త్రీ, ధనం, లోభం ఏర్పడుతుంది. నీకు కూడా గ్రీడినెస్ వస్తుంది. గ్రీడినెస్ వచ్చి, లోభం వచ్చి, అప్పుడు నువ్వు ఇంకా మనసు నీకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. తర్వాత మూడవది ఏంటి చెప్పారు? నాస్తిక చరిత్రం. నాస్తికులు ఏంటంటే దేవుడు లేడు, దేవుని నమ్మకుండా ఓన్లీ మెటీరియలిస్టిక్ పీపుల్గా ఉంటూ ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్, కావో పీవో మజాకరో అని చెప్పేటువంటి చారువాకులు లాంటి వాళ్ళ మాటలు, అటువంటి పుస్తకాలు ఏవైనా విన్నావనుకో, నువ్వు నీకు మోహం వచ్చేస్తుంది. మోహం అంటే డెల్యూజన్, భ్రమించిపోతావు. అప్పుడు నీకు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, మన శాస్త్రం, ధర్మం మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి స్త్రీ చేత కామము, ధనము చేత లోభము, అలాగే వైరి చరిత్రం, శత్రువుల యొక్క డీటెయిల్స్, ఇంకా ఇంకా అతడు నువ్వంటే అతడి నచ్చలేదు, లేక నీకు ఎవరూ నచ్చలేదు, ఏదో నీకు హాని చేశారు, ఇంకా వాళ్ళని గురించి మరలా విచారించటం, వాళ్ళని గురించి డీటెయిల్స్ తెలుసుకోవటం, వైరి చరిత్రం. ఓకే, ఆ ద్వేషము పడేవాళ్ళు, అటువంటి మళ్ళీ ఆ వివరాలని సంగ్రహించకు, సేకరించకు, వినకు. అలా వింటూ ఉన్నామంటే నీకేంటంటే క్రోధం వస్తుంది. నీకు నచ్చని వాడు కదా, నీకేదో ఎప్పుడో నష్టాన్ని కలిగించాడు కదా, మర్చిపో. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ కీప్ అవే, దూరంగా ఉండు. కాబట్టి 4 డేంజర్స్, ఇవి చాలా ముఖ్యం కదా. వీటిని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చాలా చక్కగా ఈ విషయాన్ని వివరించారు. ఇవి వేరే ఎక్కడ భగవద్గీతలు ఈ లిస్ట్ ఇట్లా చెప్పలేదు. స్త్రీ, ధన, నాస్తిక, వైరి చరిత్రం నా శ్రవణీయమని వేరే ఎక్కడా చెప్పలేదు. అది స్పెషాలిటీ. భజగోవిందులు ఏం చెప్తారు శంకరాచార్యుల వారు? ధనం గురించి ఒక శ్లోకం, అర్ధమనర్ధం భావయ నిత్యం, నాస్తి తతః సుఖలేశ సత్యం, పుత్రాదపి జన భాజాం భీతి. డబ్బుల గురించి. అర్థం అంటే డబ్బులు, అనర్థం నీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఏదో ఉన్నంత వరకు పొట్టకూటికి ఉండటానికి పేరాశపడి ధనం 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 అని ఎప్పుడు ఆ ఎంక్వైరీలు,
ఎక్కువ చేర్చి పెట్టావనుకో, నీ యొక్క బంధువుల వలన, నీ యొక్క సొంత పుత్రులు వీళ్ళ వలనే నీకు భయం ఏర్పడుతుంది. వీళ్ళెప్పుడు ఏం చేస్తారో, నన్ను ఈ డబ్బును ఆశించి దీన్ని లాక్కెళ్తారో అని. పుత్రాదపి జన భాజాం భీతి. ఇది లోకంలో తీరు, గమనించుకో. కానీ దానంతటిగా ఏదో వచ్చింది, ఎంతో ఉందంటే ఉండని, దాన్ని ఇంకా 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 పెంచాలని చెప్పి ధన పిశాచుడు అవ్వకూడదు, మనీ మాంగర్ అవ్వకూడదు, ధనమునకు లోలుడు అవ్వకూడదు. అందుకని ఆయన అక్కడ అట్లా చెప్పారు. అదే సమయంలో ఈ ధనము, యవ్వనము, జనము యొక్క గర్వాన్ని కూడా పడకు. మాకూరు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఎంతకాలం ఇంకా చనిపోయేంత వరకు ముసలివాడివైపోయి రోగాలు వచ్చి ఉన్నా కూడా 70-80 ఏళ్ళు ఇంకా ఈ యొక్క ధన గర్వం, యవ్వన గర్వం, కొంతమంది యవ్వనం నుండి వాళ్ళకి గర్వం, ధనం ఉంటే అది గర్వం. ధన జన, నాకు చాలా మంది బంధువులు, నాకు చాలా మంది ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హెల్ప్ చేయడానికి అని చెప్పి గర్వపడకు. ఒక క్షణంలో ఓడలు పడవలైపోతాయి, పడవలు ఓడలైపోతాయి బాబు, అన్ని కొట్టుకుపోతాయి. అందుకని బ్రహ్మతత్వమును తెలుసుకోవటానికి పుట్టావు. ఈ శరీరం అందుకు శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఏదో తిని పెరిగి పుట్టి చచ్చిపోవడం అంటే జంతువులన్నీ అట్లాగే జరుగుతున్నాయి, అదే కాదు కదా అని చెప్పారు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా లేకపోయినావంటే త్యాగరాజుల వారు చెప్పినట్టుగా ఈ స్త్రీ విషయంలో అంతా, స్త్రీ అంటే ఇక్కడ ఆయన రెండుని చేర్చి ఒకే పదాన్ని పెట్టాడు. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా కాంతదాసులే. కాంత అంటే ఇక్కడ స్త్రీ అని ఒక అర్థం, కాంత అంటే డబ్బులు అని కూడా అర్థం. బంగారం, సొమ్ములు, డబ్బులు. ఈ 4 ఇప్పుడు చెప్పాను కదా, వీటిని ఒక ఆర్డర్లో ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా శంకరాచార్యుల వారి భజగోవిందంలో శ్లోకం ఉంది. కామం, క్రోధం, లోభం, మోహం 4 చెప్పాం. ఇప్పుడు స్త్రీ, శత్రువు, ధనం, నాస్తికుడు. కామం, క్రోధం, లోభం, మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. అదన్నిటిని వదిలేసేయి. ఎందుకు వాటి వెనక పరిగెడతావు? ఆత్మని తెలుసుకో, నీవు ఎవరు అని. ఆత్మ పశ్యతి సోహం. ఇట్లా తెలుసుకోకుండా ఈ జీవితాన్ని వేస్ట్ చేస్తుంది. ఆత్మజ్ఞాన విహీన మూఢా. ఎవరైతే జీవితాన్ని ఇట్లా ఓన్లీ ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ అండ్ డై అని చెప్పి వేస్ట్ చేసుకుంటాడో వాడు మూఢుడు. వాడు ఇంకేంటంటే ఈ సంసార చక్రంలో తే పచ్చంతే, వాళ్ళు నరకంలో నరక నిగూఢా, లోతైన కష్టమైన నరకాలకు వెళ్ళి అక్కడ బాగా వేగించబడతారు. పచ్చతే అంటే వండబడతారని అర్థం. అంటే దే గో త్రూ ది లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సరే, ఈరోజు ఇంతటితోటి చివరికి ఒకే ఒక మాట. ప్రశ్నోత్తరి అని శంకరాచార్యులు వారు ఒక చిన్న ప్రకరణ గ్రంథం రాశారు. దాంట్లో ఆయన ఈ నారీ, స్త్రీ అంటే ఏంటంటే నరకస్య ద్వారం నరకమునకు ద్వారం ఏమి, కిం అని అడుగుతారు ప్రశ్న. దానికి సమాధానం ఆయన రాస్తారు. నారీ, స్త్రీ నరకమునకు ద్వారము. అప్పుడు స్త్రీకి పురుషుడు కూడా
నువ్వు బంధాన్ని పెట్టుకున్నావంటే అట్రాక్షన్స్ ఇవన్నీ సంసారంలో పడిపోతావు కదా. నరకం. అందుకని నరకస్య ద్వారం నారీ. పురుషుడికి స్త్రీకి పురుషుడు నరకస్య ద్వారం. 2 అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంతటితో నిలిపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.